అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన హిందూ దేవాలయాల్లో మేము ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని తీసుకొని వచ్చేసాను. ఆహ్, పాత వీడియోలా కాదులెండి. ఇక్కడ రియల్‌గానే చెప్పేస్తాను. మళ్ళీ ఎక్స్‌ట్రాగా ఏం మాట్లాడనులెండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వీడియోస్‌ని కూడా చూడాలనుకుంటే ఒక లుక్ ఏసేసి వచ్చేసేయండి. ఓకేనా? అలా వెళ్ళి అలా చూసి ఇలా వచ్చేసేయండి. మన దాంట్లో మరీ ఎక్కువ డ్యూరేషన్ ఉన్న వీడియోస్ అయితే లేదు. ఏదో ఒక్కటి ఉంటుంది అంతే. అది 19 మినిట్స్ అంతే. మిగతావన్నీ చిన్న చిన్నవేనండి. 1 మినిట్, 2 మినిట్, 3 మినిట్, 4 మినిట్, 5 మినిట్, 6 మినిట్స్ అంతే. దట్స్ ఆల్. కాబట్టి కొంచెంగా వెళ్ళి అలా చూసి వచ్చేసేయండి. ఇంతలోపు నేను స్టోరీ అనేది స్టార్ట్ చేసేస్తాను. మళ్ళీ వచ్చి చూద్దురు కానీ, ఓకేనా? చాలామందికి అప్పుడప్పుడు కలలో దేవుళ్ళు, దేవతలు కనిపిస్తూ ఉంటారు. అప్పుడు మనసులో ఒక ప్రశ్న వస్తుంది. ఇది నిజంగా ఏమైనా సంకేతమా? లేక సాధారణ కళ? హిందూ సంప్రదాయం ప్రకారం కళలు 3 రకాలుగా ఉంటాయని చెబుతూ ఉంటారు. కొన్ని మన ఆలోచనల వల్ల వస్తాయి. మరికొన్ని మన కోరికల వల్ల వస్తాయి. మరికొన్ని దైవ సంకేతాలుగా భావిస్తారు. కలలో శివుడు కనిపిస్తే మన జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయని, ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. కలలో విష్ణుమూర్తి కనిపిస్తే ఐశ్వర్యం, సుఖం, శాంతి మరియు శుభవార్తలు వింటామని సూచనగా భావిస్తారు. మరి లక్ష్మీదేవి కనిపిస్తే ధనలాభం, అదృష్టం, కుటుంబ సౌఖ్యం కలుగుతుందని విశ్వసిస్తారు. మరి కలలో ఆంజనేయ స్వామి కనిపిస్తే భయం తొలగి ధైర్యం పెరుగుతుందని, శత్రుబాధలు తగ్గుతాయని నమ్మకం. అయితే ప్రతి కళను దైవ సందేశంగా భావించకూడదు. మనం కొన్నిసార్లు దేవుడి కోసం ఎక్కువగా ఆలోచించడం, పూజలు చేయడం లేదా దేవస్థానాలకి దైవ దర్శనానికి వెళ్ళటం, ఇలాంటి వాటికి కూడా కళలు వచ్చే అవకాశం ఉంటాయి. శాస్త్రాలు చెప్పే ముఖ్య విషయం ఏమిటంటే, దేవుడు కలలో కనిపించినా కనిపించకపోయినా భక్తి మాత్రం తగ్గకూడదు. నిజమైన భక్తి మన ఆచరణలో ఉండాలి. అందువల్ల కలలో దేవుళ్ళు కనిపిస్తే శుభ సూచకంగా భావించాలి లేదా భావించవచ్చు. కానీ దీనిని అద్భుతంగా కాకుండా భక్తిని పెంచుకునే అవకాశంగా రూపుదిద్దుకోవాలి. దేవుడు కలలో కనిపించడం కంటే మన జీవితాన్ని గొప్ప ధర్మ మార్గంలో నడిపించడమే మనకి పొందిన గొప్ప వరం. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. భక్తిని పెంచుకునే అవకాశంగా రూపుదిద్దుకోవాలి. దేవుడు కలలో కనిపించడం కంటే మన జీవితాన్ని గొప్ప ధర్మ మార్గంలో నడిపించడమే మనకి పొందిన గొప్ప వరం. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.